నేను మీకు షించాన్ది ఇంకొక హారర్ అండ్ క్రీపీ ఎపిసోడ్ అయితే తీసుకొని వచ్చేసాను. సో గైస్, ఈ ఎపిసోడ్కి అయితే ఒక డిస్క్లైమర్ అయితే ఉంది. అదేంటిదంటే ఈ ఎపిసోడ్ని 8 years కంటే చిన్నపిల్లలు అస్సలు అయితే చూడకండి. నెక్స్ట్ నైట్ అయితే అస్సలు అయితే చూడొద్దు, ఎందుకంటే ఇదంతా హారర్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ 8 years కంటే చిన్నపిల్లలు నెక్స్ట్ నైట్లో అయితే చూసారనుకోండి, సో మీకు ఫీవర్ అవ్వచ్చు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ వచ్చినప్పుడు ఈ ఛానల్ అయితే బాధ్యత అయితే కాదు. సో నేను మీకు ముందే చెప్తున్నాను, నైట్ చూడకండి. 8 years కంటే తక్కువ ఉండే వాళ్ళైతే అస్సలు చూడకండి. సో ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ హారర్ ఎపిసోడ్. సో ఎప్పుడులాగానే ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ఈ హారర్ ఎపిసోడ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే సో మన హారర్ ఎపిసోడ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో గైస్, మీకు తెలిసిందే హిరోషి ఉన్నాడు కదా, అంటే షించాన్ వాళ్ళ డాడీ. ఆయనకైతే ఒక 1 day ఫ్రీగా ఒక హోటల్ అయితే ఉండడానికి వాళ్ళ ఆఫీస్ వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇచ్చింది గైస్. అంటే వాళ్ళు ఒక డే అంతా ఫ్రీగా మంచిగా హోటల్ అయితే గడపచ్చు. సో వాళ్ళందరూ అక్కడికైతే వెళ్తున్నారు అన్నమాట. సో గైస్, హిరోషి వచ్చేసి తన ఫోన్లో మ్యాప్ అయితే ఓపెన్ చేస్తాడు. సో వాళ్ళందరూ అలా వెళ్తుంటారు. సో వాళ్ళందరూ వచ్చేసి అలా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ ఇంటికి అయితే వచ్చేస్తారు. అప్పుడు హిరోషి వచ్చేసి లోపలికైతే వెళ్తాడు. అంటే ఏంటిది, ఎలా ఉంది, బాగుందా లేదా అనేసి మొత్తం చూస్తారు. సో తను వచ్చేసి లివింగ్ రూమ్కి అయితే వచ్చైతే చూస్తాడు. అక్కడైతే ఒక తినేసిన వాళ్ళు క్లీన్ చేసినట్లేరు అనేసి అయితే అనుకుంటారు. వాళ్ళందరూ ఎట్లయితే మనం వచ్చేసాం కదా అనేసి వాళ్ళైతే హ్యాపీగా అయితే వచ్చి కూర్చుంటారు. అప్పుడు హిమవారి అండ్ షించాన్ వచ్చేసి గైస్ అక్కడ ఒక గడియారం అయితే మీరు చూడొచ్చు. సో దాని ముళ్ళు అయితే రౌండ్ అయితే తిరుగుతున్నాయి కదా. సో హిమవారి అండ్ షించాన్ కూడా అలాగైతే ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతిని రౌండ్గా అయితే తిప్పి. ఇంత లోపల గైస్ షించాన్ వాళ్ళ డాడీ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి అయితే ఫోన్ చేస్తారు. అంటే మేము ఇక్కడికి వచ్చేసాము అనేసి చెప్పడానికైతే వాళ్ళ డాడీ అయితే ఫోన్ చేస్తాడు. కానీ సిగ్నల్స్ అయితే ఉండవు అనమాట. అతను కాల్ చేసినా వాళ్ళకి చేరలేదు. అప్పుడు మిర్చి వచ్చేసి కటన్ అయితే తెరిచినాకైతే వెళ్తుంది. అప్పుడు కిందనే షించాన్ వారు అయితే ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు మిర్చి వచ్చేసి ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, మీరిద్దరు ఆడుకోండి సంతోషంగా అనేసి అయితే చెప్తుంది మిర్చి. ఆ తర్వాత మిర్చి వచ్చేసి హిమవారి చేతిలో ఒక బొమ్మ ఉండడం అయితే గమనిస్తుంది. మిర్చి వచ్చేసి ఇదైతే చాలా అందంగా ఉంది, కాకపోతే ఇది చాలా పాత బొమ్మ అనుకుంటాను హిమవారి. సరే మీరు ఆడుకోండి, నేను వెళ్ళి వంట చేస్తాను అనేసి అయితే మిర్చి అయితే వెళ్తుంది. వాళ్ళ మమ్మీ వంట చేయడానికి అన్నీ రెడీ అయితే చేస్తుంటుంది. అప్పుడు హ్యారీ పిలిచి మిర్చి ఇక్కడ చూడు, ఇక్కడ ఇంటికి సంబంధించిన మాన్యువల్ ఉందనేసి అయితే హ్యారీ చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు దాంట్లో ఏముంది అనేసి అయితే చూస్తారు. సో అక్కడ ఏముంటుందంటే ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది అనేసి ఉంటుంది. నెక్స్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ బాత్రూమ్ ఉంది మిర్చి అనేసి హిరోషి అయితే మిర్చికి అయితే చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసి అమ్మాయి చాలా సంతోషం అనేసి అయితే అనుకుంటారు. ఆ తర్వాత మిర్చి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది. అందరూ అయితే తినేస్తారు. అప్పుడు చీకటి అయితే అయిపోతుంది. అప్పుడు మిర్చి వచ్చేసి కిటికీ దిద్దామనేసి అయితే వెళ్తుంది. సో తను కిటికీ దిద్దామని వెళ్ళిన వెంటనే అక్కడికి సీతాకొక చిలుకలు అయితే వస్తాయి. తను చాలా భయపడుతుంది. అప్పుడు అరే సీతాకొక చిలుకలు ఉన్నాయనేసి అయితే చూస్తాడు. అలా గుంపుగా అయితే సీతాకొక చిలుకలు అయితే వచ్చేస్తాయి. అప్పుడు హిమవారి వచ్చేసి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది షించాన్ అయితే గమనిస్తాడు. హిమవారి వచ్చేసి ఒక చైల్డ్ గర్ల్స్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మిర్చి వచ్చేసి హిమవారిని అయితే తీసుకెళ్తుంది. అప్పుడు మిర్చి వచ్చేసి షించాన్ అయితే తిడుతుంది, ఎందుకంటే అక్కడ పుడ్డింగ్ పని ఉండే రేపర్ అయితే పడుంటుంది. మిర్చి ఏమని అనుకుంటుందంటే షించాన్ దాన్ని తినేసి పడేసడం అనేసి అనుకుంటుంది. అప్పుడు షించాన్ వచ్చేసి ఎత్తిపెట్టు షించాన్ అనేసి అయితే చెప్పైతే వెళ్ళిపోతుంది. అప్పుడు షించాన్ వచ్చేసి నేనేం చేయలేదు మమ్మీ అనేసి అయితే అంటూ ఉంటాడు. అప్పుడు నైట్ అయిపోయింది, అందరూ అయితే పనుకుంటారు. హ్యారీ వచ్చేసి బెడ్ పైన అయితే పనుకుంటాడు. అప్పుడు మంచిగా ఏసీ గాలి అయితే వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఏసీ అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మిర్చికి వచ్చేసి చెమటలు అయితే పడతాయి. అప్పుడు మిర్చి వచ్చేసి లేచి చూస్తుంది. పక్కన హిమవారి బదులు ఒక బొమ్మ ఉంటుంది. మిర్చి గట్టిగా అరుస్తుంది. దెబ్బకి షించాన్ కూడా లేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు హిమవారి ఎక్కడ ఉంటారో ఎతుకుదాం అనేసి అయితే వెళ్తారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, నాకు తెలిసి హిమవారి వచ్చేసి ఆ బొమ్మల గదిలోనే ఉంటుంది అనేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళైతే ఆ బొమ్మల గదిలోకి అయితే వెళ్తారు.
కరెక్ట్గా అక్కడే ఉంది హిమవారి కూడా. అప్పుడు మిడ్సి వచ్చేసి హిమవారిని అయితే తీసుకుంటుంది. అప్పుడు ఆ బొమ్మ అయితే కింద పడాల్సింది వెళ్ళి కట్టన్ వెనకాల అయితే పడుతుంది. అప్పుడు షించాన్ వచ్చేసి వాళ్ళ మమ్మీకి చెప్తాడు, మమ్మీ ఆ బొమ్మ కింద పడాల్సింది కట్టన్ వెనకాల వెళ్ళి పడింది అనేసి. అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చేసి అదంతా ఏం లేదు షించాన్, నువ్వు వచ్చి పనుకో అనేసి అయితే చెప్తుంది. అప్పుడు షించాన్ వచ్చేసి ఆ కట్టన్ అయితే తీస్తాడు. అక్కడ డాల్ అయితే ఉంటుంది. సో గైస్ నేనైతే మీకు ఇది ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అసలు ఏంటి ఏం జరిగింది అనేసి. గైస్ హిమవారి వచ్చేసి ఇందాక మాట్లాడుతుండేది ఒక చైల్డ్ గోస్ట్ అనమాట. సో హిమవారికి నచ్చిన డాల్ ఉంటుంది చూడండి గైస్, అదే ఆ దయ్యం ఫేవరెట్ డాల్ అనమాట. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హిమవారి ఇక్కడ నుంచి మాట్లాడుతుంది, ఆ దయ్యం ఆ కిటికీ వెనకాల నుంచి అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇందాక వాళ్ళ మమ్మీ వచ్చి హిమవారిని ఎత్తుకునింది కదా, అప్పుడు షించాన్ చెప్తాడు కదా అది కింద పడకుండా కర్టన్ వెనకాలకి వెళ్ళింది అనేసి. అంటే ఆ చైల్డ్ గోస్ట్ ఉంటుంది కదా గైస్, అది వచ్చేసి లాగేసింది అనమాట వెనకాలకి. సో ఇప్పుడు మన ఎపిసోడ్లోకి అయితే వచ్చేద్దాం. సో ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ అయిపోయింది. సో వాళ్ళందరూ రెడీ అవుతుంటారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు మిడ్సీ కూడా సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా మిడ్సీ షాక్ అవుతుంది. అక్కడ ఒక రాసి ఉంటుంది ఏంటంటే నేను మళ్ళీ వస్తా అనేసి. అప్పుడు గైస్ అందరూ కార్లో కూర్చొని అయితే వెళ్తుంటారు. అప్పుడు మిడ్సీ వచ్చేసి ఎందుకు షించాన్ నువ్వు ఆ గోడ పైన ఆ విధంగా రాసావు, నేను మళ్ళీ వస్తా అనేసి మిడ్సీ అయితే షించాన్ అయితే అడుగుతుంది. షించాన్ వచ్చేసి నేనేం చేయలేదనేసి చెప్తాడు. అప్పుడు సడన్గా షించాన్ వాళ్ళ డాడీకి అయితే ఒక కాల్ వస్తుంది. చేసింది ఎవరంటే కావాకోచి అనమాట. సో కావాకోచి వచ్చేసి ఏంటి హీరోషి గారు మేము ఏర్పాటు చేసిన హోటల్కి మీరు రాలేదు ఏమైందని అయితే అడుగుతారు. అంతే ఒక్కసారి కూడా షాక్ అవుతారు. అంటే మనం ఏ ఇంట్లో ఉన్నామనేసి అయితే అనుకుంటుంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇంతసేపు నిందొక్క దెయ్యం ఇంట్లోనా అనేసి వాళ్ళు చాలా భయపడిపోతారు. సో ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. బాయ్.